మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్కి స్వాగతం. పిల్లల బిహేవియర్ 2 నిమిషాల్లో అర్థం చేసుకోవడం ఎలా? పేరెంట్స్, మనం రోజూ పిల్లల బిహేవియర్ చూస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఆగి ఆలోచించండి, ఈ ప్రవర్తనకి అసలు రూట్ ఎక్కడుంది? పిల్లలు అసలు ఏం ఫీల్ అవుతున్నారు? ఈరోజు నేను మీకు పిల్లల బిహేవియర్ని కేవలం 2 నిమిషాల్లో గుర్తించే ఒక సింపుల్ ప్రూవెన్ పద్ధతి చెప్పబోతున్నాను. ఇది మీ ఇంటి అట్మాస్ఫియర్ని 50% కామ్ చేస్తుంది. మీ పిల్లలతో బంధం 100% స్ట్రాంగ్ అవుతుంది. మొదటగా 2-మినిట్ బిహేవియర్ ఫార్ములా. పిల్లల ప్రతి ప్రవర్తన వెనుక 3 విషయాలుంటాయి. అవి: 1 నీడ్, అవసరం, అటెన్షన్, ఎఫెక్షన్, సేఫ్టీ, ఇవి నీడ్స్. 2 ఎమోషన్, భావం, ఫ్రస్ట్రేషన్, భయం, ఎక్సైట్మెంట్, జెలసీ, కన్ఫ్యూజన్, ఇవి భావాలు. 3 ఎన్వైరన్మెంట్, నాయిజీ హౌస్, మొబైల్ డిస్ట్రాక్షన్, స్ట్రెస్ ఎట్ హోమ్, ఆర్గ్యుమెంట్స్. బిహేవియర్ అంటే నీడ్ ప్లస్ ఎమోషన్ ప్లస్ ఎన్వైరన్మెంట్. ఇవి కేవలం 2 నిమిషాల్లో అబ్జర్వ్ చేస్తే మీరు పిల్లలపై అరవాల్సిన అవసరం తగ్గిపోతుంది. హౌ టు అప్లై ఇన్ 2 మినిట్స్. దీన్ని 2 నిమిషాల్లో ఎలా అప్లై చేయాలి చెప్తాను. స్టెప్ 1, పాజ్ ఫర్ 10 సెకండ్స్. పిల్లలు తప్పు చేసిన వెంటనే స్పందించకండి. 10 సెకండ్స్ పాజ్ ఇవ్వండి. డీప్ బ్రీత్ తీసుకోండి. స్టెప్ 2, లుక్ ఫర్ ది నీడ్. ఈ ప్రవర్తనకి అసలు అవసరమేమిటి? నీడా, ఎమోషనా, ఎన్వైరన్మెంటా అని గుర్తించాలి. స్టెప్ 3, ఐడెంటిఫై ఎమోషన్. ఇప్పుడు ఆయన ఏ భావంలో ఉన్నాడు అని గుర్తించాలి. స్టెప్ 4, నోటీస్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నది ఏమిటి అని అబ్జర్వ్ చెయ్యాలి. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, హోంవర్క్ టైంలో కోపం. పిల్లలు నాకు రాదు, నేను హోంవర్క్ చేయను అని బుక్స్ దూరం వేస్తారు. కానీ అప్పుడు మీరు వెంటనే 2 మినిట్స్ స్కాన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏ విషయం పిల్లల్ని ఇబ్బంది పెడుతోంది? ఇప్పుడు పిల్లలకు ఎగ్జాక్ట్గా కావాల్సిందేమిటి? నీడ్నా, హెల్ప్నా, గైడెన్స్నా అని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, ఇమోషనా అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్నా, లేకుంటే ఎన్విరాన్మెంటా, మొబైల్ సైడ్ ఉండడం వల్ల డిస్టర్బ్ అవుతున్నారా అని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మీకు రూట్ కాజ్ తెలుస్తుంది, ఎందుకు హోంవర్క్ రాయటం లేదు అని. అప్పుడు మీరు పిల్లలకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఏంటంటే, సరే బాబూ, ఇది కష్టమని నాకు అర్థమైంది, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఇది మనం కలిసి 5 మినిట్స్ ట్రై చేద్దాం, ఓకేనా అని పిల్లలతో మాట్లాడాలి. ఆ టైంలో మీకు మీరు వేసుకునే ప్రశ్న ఏంటంటే, నేను పిల్లలకు ప్రెషర్ పెడుతున్నానా లేక సపోర్ట్ ఇస్తున్నానా అని అనలైజ్ చేసుకోవాలి. 2వ ఎగ్జాంపుల్, సిబ్లింగ్ జెలసీ. చిన్న తమ్ముడితో ఆడుతుంటే పెద్ద పిల్లలు కంగారు పడటం, మిస్బిహేవ్ చేయడం లాంటివి. అప్పుడు మీరు వెంటనే 2 మినిట్స్ స్కాన్ చేయాలి. నీడ్నా, అటెన్షన్నా, ఎమోషన్, ఇన్సెక్యూరిటీనా, ఎన్విరాన్మెంట్, పేరెంట్స్ బిజీ విత్ బేబీనా అని అనలైజ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలి? నువ్వు కూడా నాకు చాలా స్పెషల్ అని పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. తర్వాత మీకు మీరు వేసుకునే క్వశ్చన్ ఏంటంటే, అతనికి స్పెషల్ టైం అదనంగా నేనిస్తున్నానా లేదా అని. ఎగ్జాంపుల్ 3, మార్నింగ్ రష్లో స్లో బిహేవియర్. స్కూల్కి లేట్ అవుతున్నప్పుడు పిల్లలు లేటుగా రెడీ అవ్వడం. 2 మినిట్స్ స్కాన్ చేయాలి. నీడ్, రొటీన్ క్లారిటీనా, ఇమోషన్, స్ట్రెస్నా, ఎన్విరాన్మెంట్, రషింగ్ అట్మాస్ఫియర్నా అని అబ్జర్వ్ చేసి అప్పుడు మీకు మీరు రిఫ్లెక్షన్ వేసుకోవాలి. తర్వాత మీరిచ్చే రెస్పాన్స్ ఏంటంటే, 5 మినిట్ రొటీన్ చార్ట్ ఫాలో వద్దాం, సరేనా అని. తర్వాత మీకు మీరు వేసుకునే క్వశ్చన్ ఏంటంటే, మార్నింగ్ రొటీన్ కామ్మా ఆర్ యాంగ్షియస్రా అని అనలైజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల బిహేవియర్ను 2 నిమిషాల్లో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, పేరెంట్స్ తప్పుగా భావించే విషయాలు. మొండిగా ఉన్నారు, యాటిట్యూడ్ ఎక్కువుంది, పిల్లలకు అర్థం కాదు, మాట వింటలేరు అని మనం అనుకుంటాం. కానీ నిజమేంటో తెలుసా?
90% టైం కిడ్స్ రియాక్ట్ బేస్డ్ ఆన్ నీడ్ ప్లస్ ఇమోషన్, నాట్ యాటిట్యూడ్ అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ప్రతిరోజు మీరు అడగాల్సిన 5 మ్యాజికల్ ప్రశ్నలు ఏంటంటే, ఇవాళ నా పిల్లలో ఏ భావాలు ఎక్కువగా కనిపించాయి, అతడి మిస్బిహేవియర్కి కారణం ఏ అవసరం కావచ్చు, 3 టైమ్స్ రెస్పాన్సా, 5 టైమ్స్ రియాక్షనా, అతడి డేలో ఏ భాగం స్ట్రెస్ఫుల్గా అనిపించింది, నేను నేడు అతడికి ఎంత క్వాలిటీ కనెక్షన్ ఇచ్చాను. ఇలా ఆలోచించడం వల్ల ఇవి మీ పేరెంటింగ్ను మార్చేస్తాయి. పిల్లల బిహేవియర్ను అర్థం చేసుకోవడం అంటే వాళ్ళ హృదయాన్ని చదవడం లాంటిదే. జస్ట్ గివ్ 2 minutes ఆఫ్ అవేర్నెస్, మీ ఇంట్లో ఫైట్స్ తగ్గుతాయి. లవ్ అండ్ కనెక్షన్. మరిన్ని ఇలాంటి ప్రాక్టికల్ పేరెంటింగ్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ఫుల్ పేరెంటింగ్ ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.